నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. కేసీ వేణుగోపాల్ తో జరిగే జూమ్ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనున్నారు. రేపు ఉదయం అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ బరిలో ఓసీల నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, ఇక బీసీల నుంచి పరిశీలనలో ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జేర్పేటి జైపాల్, గాలి అనిల్ ఉన్నారు. ఇక ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రైట్, నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఏ సమీకరణాల నేపథ్యంలో ఈ జాబితా ఉండే అవకాశం ఉంది? రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కానుండడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ముగ్గురు అభ్యర్థులను ప్రకటిస్తారా, నలుగురు అభ్యర్థులను ప్రకటిస్తారా అనేది కూడా ఒక ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. తల్లి 4 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ సిపిఐ ఒక స్థానాన్ని అడుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన చర్చలు కాసేపట్లోనే వస్తాయి. కార్యాలయంలో అభ్యర్థులను ఫైనల్ చేద్దామని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు కేసీ వేణుగోపాల్ కేరళలో ఉన్నటువంటి నేపథ్యంలో, మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఉన్నటువంటి నేపథ్యంలో జూమ్ మీటింగ్ ద్వారానే దీనికి సంబంధించి కాంగ్రెస్